హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! కోటిపల్లి వెళ్ళాము మా పెళ్లి రోజు అని చెప్పి. అప్పుడు వచ్చేటప్పుడు కౌజు పిట్టలైతే మాకు బోర్డ్ కనిపించిందండి బైపాస్ పక్కన. ఇంకా వెళ్ళేటప్పుడు చూసి ఇంకా వచ్చేటప్పుడు తీసుకుందాము, ఉన్నాయో లేవో అడిగి తీసుకుందాం అని చెప్పి అనుకున్నామండి. ఇంకా వచ్చేటప్పుడైతే వెళ్ళి అడిగామండి, ఉన్నాయని చెప్పారు. ఇలా ఒక్కొక్క పిట్ట అయితే రూ. 50 పడిందండి కౌజు పిట్ట. ఇదే రెస్టారెంట్లో మనం వెళ్ళి తింటే రూ. 150, 200 కూడా ఉంటుందండి. మామూలుగా కర్రీ పాయింట్లో వాటిలో అయితే రూ. 100 అండి ఫ్రై చేసిన పిట్ట ఒకటొచ్చి. బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది 6 పిట్టలు తెచ్చానండి. ఒక్కొక్క పిట్ట రూ. 50 కదా! ఒక 2 పిట్టలు అయితే నేను పిల్లలకి ఇలా తందూరి స్టైల్లో ఫ్రై చేశాననమాట. మిగతా 4 అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. ఇందులో లివరు, గుండెకాయలు అవి కూడా వచ్చినాయండి. అవి కూడా ఇంకా ఇగురులో వేద్దామని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంతకుముందు కూడా 2 సార్లు తిన్నామండి. బాగుంటుంది టేస్టు. ఫస్ట్ టైం మేము భయపడ్డాము ఎలా ఉంటదో అని. ఒకసారి టేస్ట్ చేయాలి అని చెప్పి ఒకసారి ఇలా తెప్పించుకొని తిన్నామండి. టేస్ట్ చాలా బాగుంది. అప్పటినుంచి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా తెప్పించుకుంటూ ఉంటామండి. చెప్పాను కదా! తందూరి స్టైల్లో ఫ్రై చేస్తున్నాను మా పిల్లలిద్దరికీ. పెద్ద బాబుకొకటి, చిన్న బాబుకొకటి. ఇంకా ఇలా శుభ్రంగా కడిగేసుకున్న కౌజు పిట్టలకి ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలండి లోపలికి మసాలాలు వెళ్ళటానికి. ముందుగా వీటికి ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి ఎంత పడుతుందో అంత వేసుకొని బాగా వాటికి పట్టేలాగా ముందు కలపాలన్నమాట. ముందే పెరుగు ఇవన్నీ వేసేయకూడదండి. గరం మసాలా ఇవన్నీ వేసే ముందు ఉప్పు, కారం, మిరియాల పొడి ఇవి బాగా కౌజు పిట్టలకి మర్దన చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండాలన్నమాట. పిండి కొంచెం ఒక స్పూన్ పెరిగేసి మళ్ళీ నిమ్మకాయ, పెరుగు కలిసేంత వరకు కౌజు పిట్టలకు పట్టేంత వరకు కలిపేయాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అప్పుడు కార్న్‌ఫ్లోర్ 2 టీ స్పూన్లు, గరం మసాలా, ధనియాల పొడి ఈ 3 అయితే వేసేసి బాగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదే మెయిన్ అనమాట. తందూరి ఫ్లేవర్ దీనికి యాడ్ అవుతదండి. ఒక చిన్న గిన్నెలో ఒక బొగ్గు ఉంటది కదండీ! మనం సాంబ్రాణి వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా బొగ్గు. ఆ బొగ్గుని ఒకసారి పొయ్యి మీద పెట్టి కాల్చి ఆ చిన్న గిన్నెలో పెట్టి నేను చూపిస్తున్నట్టుగా దాని మీద కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక గంటన్నర పాటు మ్యాగ్నేట్ చేసేయాలన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా కౌజు పెట్టిన అటువైపు ఇటువైపు అయితే వేయించుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు, మా పిల్లలు కొంచెం పచ్చిమిరపకాయలు అయితే నంచుకుని తింటామని చెప్పారండి. అందుకనే పచ్చిమిరపకాయలు అయితే వేయించానమాట. అంతేనండి. ఇది కెచప్తో పిల్లలు తింటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్. బయట మనం తినేదానికన్నా ఇలా చేసుకుంటే తందూరి ఫ్లేవర్తో రెస్టారెంట్ స్టైల్లో కౌజు పిట్ట ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర జిమ్మేసి ఒక ఆనియన్ కట్ చేసి కొంచెం కెచప్ పెట్టేసి ఇచ్చాననమాట. ఇంకా మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడండి. ఇంకా తింటున్నాడు. వాడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా తింటాడనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ ఉంటానండి. పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి. కౌజు పిట్ట ఇగురు కూడా పెడతాను మన ఛానల్లో. తర్వాత వీడియో వస్తుంది చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు కూడా కౌజు పిట్టలు దొరికితే కనుక తెప్పించుకుంటే తప్పనిసరిగా తినండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. కౌజు పిట్టలు మంచి ఇమ్యూనిటీ ఉంటుందండి. పిల్లలకి చాలా బలం అనమాట. పెట్టండి తప్పనిసరిగా. అంతేనండి. బాయ్ బాయ్.